కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. తెనాలి మున్సిపల్ కౌన్సిల్లో రగడ జరిగింది. కౌన్సిలర్లు పలు ప్రశ్నలతో అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ గురించి వివరాలు కావాలంటూ వైసీపీ కౌన్సిలర్ తాడుబోయిన రామయ్య కోరగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు ఎలా వివరణ ఇచ్చారో, దానిపై ఎలా రగడ జరిగిందో మీరే చూడండి. మీ ద్వారా అధికారులను అడుగుతున్నాను, దీన్ని కొంచెం వివరణ చెప్పమని అడుగుతున్నాను. దీనికి సంబంధించి ఈ సబ్జెక్టుకి సంబంధించి దీంట్లో 4 ఇచ్చారు. బాహ్య అభివృద్ధి ఛార్జీలు 1, అట్లానే కామన్ జోనింగ్ రెగ్యులేషను, అట్లానే లేఅవుట్స్, అట్లానే బిల్డింగ్ స్కీమ్ రెగ్యులేషన్ బీపీఎస్. దీనికి సంబంధించి కొంచెం వివరం చెప్తారని మీ ద్వారా అడుగుతున్న అధికారులను. ఎక్స్టర్నల్ బెటర్మెంట్ ఛార్జెస్ అని కొత్తగా ఇంపోజ్ చేస్తున్నారండి. ఇదేంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ నుంచి నాన్ అగ్రికల్చర్గా కన్వర్షన్ కోసం దానికి సంబంధించింది సార్. ఇదేంటంటే ఇప్పుడు ఇదివరకు అంటే మనం ఆర్డీఓ ఆఫీస్లో అప్లై చేసుకొని నాలా కన్వర్షన్ చేసుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా పోర్టల్లోనే ఇచ్చిందండి ఆప్షన్ అనేది. కాబట్టి ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకునే వాళ్ళు కూడా త్రూ పోర్టల్ నాలా ఛార్జెస్ అనేది కట్టొచ్చు సార్. దానికోసం ఇచ్చిన జీవో సార్ ఇది. తర్వాత కామన్ జోనింగ్ రెగ్యులేషన్స్ అండి. ఇదేంటంటే ఇదివరకు ఒక్కో యూఎల్పీకి ఒక్కోలా ఉండేవండి జోనింగ్ రెగ్యులేషన్స్ అనేవి. అంటే రెసిడెన్షియల్లో మన తెనాల్లో ఒకలా ఉంటే వైఎస్ఆర్ తాడిగడప లేదా మన పొన్నూరు ఇలాంటి చోట్ల కొంచెం వేరియేషన్స్ ఉండేవండి. ఏదైనా రెసిడెన్షియల్ అవనివ్వండి, కమర్షియల్ కానీ లేదా ఇండస్ట్రియల్ యూజ్ కానీ ఏవైనా కానీ ఆ వేరియేషన్స్ అనేది ఉండింది. ఇప్పుడు ఏంటంటే స్టేట్ మొత్తం ఒకటే జీవో ఉంది. అంటే స్టేట్ మొత్తంలో మనల్ని ఎవరు అడిగినా కానీ ఒకేలా ఉంటుంది, చేంజ్ అనేది లేదు అక్కడ. అది కామన్ జోనింగ్ రెగ్యులేషన్. ఎల్ఆర్ఎస్ ఎక్స్టెన్షన్ సార్, ఆల్రెడీ ఎల్ఆర్ఎస్కి ఇచ్చిన టైం అయిపోయిందండి. దాన్ని జనవరి 23 వరకు ఎక్స్టెండ్ చేస్తూ ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చారండి. ఇదేంటంటే అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ప్లాట్స్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవడానికి, అలాగే అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఎవరైతే వేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ లేఅవుట్స్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికండి. నెక్స్ట్ జీవో బీపీఎస్ సార్, దీనికి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు సార్. 1995 నుండి 31 ఆగస్టు మధ్యలో జరిగిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి గవర్నమెంట్ అవకాశం ఇచ్చిందండి. ఈ తర్వాత జరిగిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ చట్ట పరిధిలోకి రావు సార్. బిఫోర్ ఇవన్నీ కూడా అంటే చాలామందికి ఒక డౌట్ ఉంది, నాకు ప్లాన్ ఉంది కదా ఆల్రెడీ, నేను కట్టుకున్నది డీవియేషనే కదా, దీన్ని రెగ్యులరైజ్ చేసుకోవడం అవసరమా అని. అంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మన రెవెన్యూ వాళ్ళు ట్యాక్స్ వేసేటప్పుడు అప్రూవ్డ్ ఏరియాకి ట్యాక్స్ ఒక విధంగా ఉంటుందండి, డీవియేటెడ్ పార్ట్ ఏదైతే ఉందో దానికి డబుల్ ట్యాక్స్ పడుతుంది. అంటే మాకు పైనుంచి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, అంటే జనరల్గా పబ్లిక్లో ఉన్న ఒపీనియన్ అది తక్కువ అమౌంటే కదా మేము కట్టేసుకుంటాము పెనలైజేషన్కి ఎందుకు అని. కానీ మాకు డిఎంఏ ఆఫీస్ నుంచి కానివ్వండి మా డైరెక్టర్ గారు కానీ చెప్పేది ఏంటంటే ఈరోజు 200 పడుతున్న ఏదైతే ఉందో ట్యాక్స్ అది భవిష్యత్తులో 400 అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చింది పబ్లిక్కి. అలా అందుకోసం అని ఏంటంటే ఈ పీరియడ్లో ఎవరైతే కట్టుకున్నారో ప్రతి ఒక్క బిల్డింగ్కి ఎలిజిబిలిటీ ఉందండి. బిఫోర్ 31st ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది ఫైల్ చేయొచ్చు. ఇంకోటి ఎల్ఆర్ఎస్ అయితే మీకు హాఫ్ ఆఫ్ ద అమౌంట్, అంటే మీకు సపోజ్ వాళ్ళకి వచ్చేది 3-4 lakhs అనుకుందామండి, అందులో 50% ముందే పే చేయాలి. కానీ బీపీఎస్లో అలా లేదు. ఫస్ట్ మీరు ఇనీషియల్ అప్లికేషన్ ఫీజే 10,000 అండి. స్క్రూటినీ జరిగిన తర్వాత అమౌంట్ అనేది అంటే కొన్ని చేయలేని ఉండకపోవచ్చు, అలాంటివన్నీ కూడా ఆఫ్టర్ స్క్రూటినీ వెరిఫై చేసుకొని ఫైనల్ అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది సార్. ఈ స్కీమ్ మాత్రం అందరికీ తెలియాల్సిన అవసరం ఉందండి. ప్లాన్ ఉన్నా లేకపోయినా కట్ ఆఫ్ డేట్ ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవాలి సార్.
అలాగే స్లమ్స్లో 50% రిలాక్సేషన్ అనేది ఉందండి స్లమ్ ఏరియాస్లో. అవును. నెక్స్ట్ 1997 ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఉంటే 25% అనేది లెస్ అవుతుంది మీ పీనల్ అమౌంట్లో. అలాగే 50 స్క్వేర్ మీటర్ సైట్ ఏదైతే ఉందో దానికి G+1 వరకు మా రూల్ ప్రకారం అప్లై చేయాల్సిన పని లేదు. కానీ ఒకవేళ ఓనర్ కావాలి అనుకుంటే త్రూ ప్రాపర్గా 10,000 కట్టి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు సార్. కానీ అసలు ఈ బీపీఎస్ రావడానికి ప్రధానంగా స్థానిక సంస్థలైనటువంటి మున్సిపాలిటీకి సంబంధించి ప్రభుత్వాలు ఎందుకని ఇస్తుంటాయి? కొంచెం వివరణ అడుగుతున్నా ఒక విషయం. తప్పకుండా సార్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పటి వరకు జరిగింది గతంలో అంటే కొంత అవేర్నెస్ లేక తెలుసో తెలియకో కట్టుకోవడము లేదా వేరే విధంగా ఏదన్నా రికమెండ్ చేసో ఇట్లా కట్టుకోవడం అనేది జరగడంతో బీపీఎస్ అనేది వచ్చిందండి. కానీ ఈసారి బీపీఎస్ అనేది చాలా పగడబందీగా వచ్చింది. బీపీఎస్ అవనివ్వండి, ఎల్ఆర్ఎస్ అవనివ్వండి, అంటే పై అధికారులు మినిస్టర్స్ అవనివ్వండి లేదా మా డిటీసీపీ గారు కానీ గవర్నమెంట్లోనూ కోర్టుల్లోనూ కూడా ఒక హామీ ఇచ్చి అంటే ఈసారితో ఉన్న అనాథరైజ్డ్ లేఅవుట్స్ కానీ అనాథరైజ్డ్ బిల్డింగ్స్ కానీ రెగ్యులరైజ్ చేస్తాము, ఫ్యూచర్లో ఇలాంటిది ఇచ్చే అవకాశం లేదు అని ఇవ్వము అని కూడా ఒక కమిట్మెంట్తో తీసుకొచ్చిన జీవో అనేది. అందుకని జనరల్గా బీపీఎస్ అని ఉండేది, ఈసారి ఉన్నది కంపల్సరీ బీపీఎస్ అండి. కాబట్టి ఇదే చివరి అవకాశం అని అంటే ఇప్పటి వరకు మాకున్న ఇన్స్ట్రక్షన్స్ అవనివ్వండి ఏదైనా ఇప్పుడు ఇదే లాస్ట్, అది ఎల్ఆర్ఎస్ అవనివ్వండి బీపీఎస్ అవనివ్వండి, భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది మీరు చెప్పలేదు. అది మరి అసలు బీపీఎస్ రావడానికి ప్రధాన కారణం మరి మీ డిపార్ట్మెంటే. ఎందుకంటే వచ్చిన ప్రతిసారి కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు గవర్నమెంట్లు ఇస్తూనే ఉన్నాయి, ఇందా నేను చెప్పుకున్నట్టు. అసలు ఈ రావడానికి ప్రధానంగా మొదట్లోనే కట్టడి అనేది చేయగలిగినప్పుడు అసలు ఈ సమస్యలు రావు. కానీ మరి ఇవాళ మీరు ఒక్కళ్ళు అవ్వచ్చు, మీకంటే ముందు కూడా లేదా ఇంకోళ్ళు కానీ మీ అధికారులు ఇచ్చేదే ఇవాళ మీ అధికారులు దీని మూలానే ఇవాళ బీపీఎస్లు రావడానికి అవకాశం ఉంది. వాస్తవంగా చెప్తున్నా, ఉదాహరణకి ఇవాళ తెనాలి లాస్ట్ టైం సభ్యులందరూ కూడా మాట్లాడారు. ఎవరు మాట్లాడారు అంటే ఆ బిల్డింగ్స్ విషయం వచ్చేటప్పటికి ఎందుకు ఇచ్చారు, పాత వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, కొత్త వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అనేది గతంలో జరిగింది కదా. ఇప్పుడు కూడా మేము చేస్తామంటే గతంలో నిబంధనలు ఉన్నాయి, అప్పుడున్నంత గట్టిగా లేదు సిస్టమ్. ఇప్పుడు చాలా సిస్టమ్ ఎందుకు లేదు, సిస్టమ్ ఎందుకు లేదు చెప్పండి. ఇప్పుడైతే మా మీద చాలా ఇంపాక్ట్ ఉందండి. ఎందుకంటే మాకు టౌన్ ప్లానింగ్లో మీరు అన్నట్టుగా బిల్డింగ్స్ ఒక్కటే కాదండి, బిల్డింగ్స్ అనేది మేజర్, దాని చుట్టూ మీరు అన్నట్టుగా చాలా ఉన్నాయి. ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి, రోడ్ డెవలప్మెంట్స్ కానివ్వండి, జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్, చాలా డెవలప్మెంట్ వర్క్స్ అనేది చేయొచ్చండి టౌన్ ప్లానింగ్లో. కానీ ఈరోజు కన్స్ట్రక్షన్ చేసో కంప్లైంట్స్ పెట్టో మా ఉన్న టైం అంతా కూడా అందులోనే సరిపోతుంది సార్. ఈ జియో వచ్చిన దగ్గర నుంచి కూడా జియో వచ్చి 3 months 4 months అవుతుంది. అవును సార్. అంతకుముందు జరిగినవి ఏంటి చెప్పండి. మేము అడగాలనుకుంటే కూడా అది సార్, మాకు ఈ ఒత్తిడి అనేది తగ్గిస్తే మేమే వెళ్ళాలనుకుంటాం సార్, మేమే చేయాలనుకుంటున్నాం. మీరు ప్రశ్నించడం కాదు, మేమే డెవలప్మెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ అవనివ్వండి, మా వాళ్ళకి నేను ఆల్రెడీ కూడా మేజర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో మీరు మాకు చెప్పండి అమ్మా, ఆ రోడ్స్ ముందుగా పెట్టి ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి ఇంకోటి చేద్దామని మా వాళ్ళకి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నానండి. ప్రతిదీ మీ బాధ్యత, మీ టౌన్ ప్లానింగ్ బాధ్యత. 40 మంది ఆల్రెడీ ప్లానింగ్ సెక్రటరీలు ఉన్నారు, మీరు మరి ఉన్నారు. అదే ఒక చిన్న సమస్యకి మన ఆక్రమణ జరుగుతుందంటే కనీసం పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఎందుకు చేయట్లేదు చెప్పండి. మీరు వచ్చేటప్పటికి రూల్స్ అంటారు, ఇంకొకరు వచ్చి ఇంకోటి అంటారు. పద్ధతి ప్రకారం చేసుకువెళ్తున్నారు కాదనట్లేదు. ఇప్పుడు ఆవిడ విషయంలో ఆవిడ మనం అప్రిషియేట్ చేయాలి కొన్ని విషయాల్లో. కానీ కొన్ని విషయాల్లో మనం చెప్పినట్లు 60 గజాలకు కూడా రోడ్డు వైండింగ్ తీసేసి ఇట్లా అంటే చెప్పి మాట్లాడి అట్లా ఒక్క రూపాయి కడితే ప్లాన్ ఇచ్చేలాగా. అదే కాదండి, అంటే మీకు ఉదాహరణ ఒకటి ఉంది. అదే మా ఓటర్ పనులు మీకు రెస్పాన్స్ ఎట్లా ఉండాలి, సరిగ్గా చేయకపోతే మాకు ఛార్జెస్ వస్తాయి, మీకు అది ఎదగలేని జీవితం. ఒక చిన్న సైట్ ఉన్న పర్సన్ మా వాళ్ళు జనరల్ గా ఇప్పుడున్న పద్ధతిలో చిన్న కన్స్ట్రక్షన్ జరుగుతున్నా ఆపుతున్నారు మేడం. వచ్చిన దగ్గర చెప్తాడు, మేడం పలానా చోటి జరుగుతుంది ఆపంటే వాళ్ళని నేను అడిగే ఫస్ట్ ప్రశ్న వాళ్ళకి ప్లాన్ వస్తుందా అమ్మ అని అడుగుతానండి.
పెట్టించాలండి. మేడం ప్లాన్ వస్తుంది అంటే పెట్టించాలనేది మా ప్రయత్నం మేడం. ఇందులో వేరే ఉద్దేశమే లేదండి. మేడం బిల్డింగ్ మీద ఉన్న శ్రద్ధ మిగతా వాటి మీద లేదండి. ఏదో మేమేదో కరెక్ట్గా చేస్తున్నాం, మేము రూల్ ప్రకారం చేస్తున్నాం అనే బాధ్యత ఏదో బయట బిల్డప్పే కానీ ఏమీ లేదు. శానిటరీ బాగాలా, ఇది సెక్షన్ బాగాలా, ఏది ఉందని చెప్పాలంటే వాళ్ళని మీ కంప్లైంట్ ఇవన్నీ కౌన్సిలర్ ఉన్నారా? మీకు తెలియదా? మీరు చూస్తున్నారు కదా, మీరు వెళ్తున్నారు కదా, ఏదో నీళ్ళు మాట్లాడితే పద్ధతి మేము రూల్ ప్రకారం చేస్తామని పద్ధతి ప్రకారం చేసుకువెళ్తున్నారు, కాదనట్లేదు. ఇప్పుడు ఆవిడ విషయంలో ఆవిడ మనం అప్రిషియేట్ చేయాలి కొన్ని విషయాల్లో. కానీ కొన్ని విషయాల్లో మనం చెప్పినట్లు 60 గజాలకు కూడా రోడ్డు వైండింగ్ తీసేసి ఇట్లా అంటే మాట్లాడి అట్లా ఒక్క రూపాయి కడితే ప్లాన్ ఇచ్చేలాగా. అదే కాదండి, అంటే మీకు ఉదాహరణ ఒకటి ఉంది. అదే ప్రజాప్రతినిధులు మా వాటిలో పనులు ఏమైనా ఉంటే మా దగ్గర నుంచి అడుగుతారు సార్, మేము అడుగుతాము. మాకు రెస్పాన్స్ ఉండకపోతే ఎట్లా? మీకు రెస్పాన్స్ ఎట్లా ఉండాలి? సరిగ్గా మాకు ఛార్జెస్ వస్తాయి, మీకు అది అడగలేదు జీవితంలో. అసలు మీరు మేము కలిసి పని చేస్తున్నప్పుడు మీకు సమస్యలు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన జరిగింది. కౌన్సిల్ సమావేశం ప్రారంభం దగ్గర నుంచి సమావేశం రసాబసాగా సాగింది. ఒకానొక సమయంలో కౌన్సిలర్లు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. బ్యానర్స్ తొలగించే విషయంలో మున్సిపల్ కమిషనర్ ఒకరిని ఒక రకంగా మరొకరిని ఇంకొక రకంగా చూస్తున్నారని, అందరినీ ఒకేలాగా చూడాలి కదా అంటూ చైర్పర్సన్ రాధిక కమిషనర్ను ప్రశ్నించారు. 1వ తేదీ తర్వాత అన్ని తొలగిస్తాను, ఇందులో పార్షియాలిటీలు ఏమి లేవు అని కమిషనర్ అన్నారు. రూల్ ఎందుకంట అడుగుతూ అడిగాము, నువ్వు అడిగినా చేసేసారు, వాళ్ళ చేసేది ఏముండదు. అది మా నాయకుడు పొందవాడు పసునట్టు తిరుమూర్తి గారు రాత్రి తీసేస్తామంటే దాని 100 మంది బాగు చేశారు. ఏదో ఎగతాలైంది వ్యాపారం అంటే అది మా నాయకుడు అంటే అది, అంతేగాని తీసేసిన రిలేషన్ ఏం లేదు మేడం, మేము ఆల్రెడీ చెప్పుకున్నాం పంపించిన తర్వాత వాళ్ళకి చెప్పాము, అధ్యక్ష టౌన్ ప్లానింగ్ వాళ్ళకి అధికారాలు ఇచ్చి మున్సిపల్ కమిషనర్ చేస్తే 24 గంటలు కాదు 36 రోజులు మొత్తం క్లియర్ చేస్తారు. టౌన్ ప్లానింగ్ వాళ్ళకి అధికారాలు ఇచ్చి కమిషనర్ గారు పోలీసు బందోబస్తు మొత్తం తీసేస్తారు. దాని తీర్మానం చేద్దాం. వాళ్ళకి అధికారాలు ఇచ్చి ఉన్న ఆపరేషన్ మొత్తం తీసేమని మనం తీర్మానం చేసామనుకో, అప్పుడు తీసేటప్పుడు అడుగుతాం మనం. అంతేగాని మనం ఊరికే మనం చెప్పుకుంటూ పోతా ఉంటే వాళ్ళ దుడ్డి వాళ్ళే ఉన్నారు, రాజకీయ నాయకులు ఎప్పుడు ఉన్నాయి బాబు అంటున్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన చిన్న ప్రొక్లేన్ ఎందుకు పనిచేయట్లేదు? ఇటీవలే కదా మరమ్మతులు చేయించింది, మళ్ళా రిపేర్ ఏంటి అని అహ్మద్ ప్రశ్నించడంతో అధికారులకు అహ్మద్కు మధ్య కొద్దిసేపు వాదోపవాదాలు జరిగాయి. టైర్లు మేడం, ఇది వాస్తవం. 60,000 రూపాయల టైర్లని మొత్తం మనం ట్రాక్టర్లు, కాంపాక్టర్లు, బాబ్కాట్ మొత్తం 3 కలిపి శాంక్షన్ తీసుకున్నాం మేడం. టైర్లు ఏపీ ఆగ్రోస్ నుంచి తీసుకోవడం కోసం అని చెప్పి మనం శాంక్షన్ తీసుకొని పంపించాం మేడం. పేమెంట్ కూడా వెంటనే ఆ రోజు CR అయిపోయిన తర్వాత రోజే పేమెంట్ కూడా పంపించాం మేడం. ప్రీ ఆడిట్లో ప్రాబ్లం వచ్చింది, అలా ఆగింది మేడం. అధ్యక్ష, ఎక్కడ ఫిబ్రవరిలో రిపేర్ జరిగింది 2,50,000 బాబ్కాట్? ఇవాళ 60,000 టైర్ల కోసం 50,000 టైర్ల కోసం ఒక బాబ్కాట్ ఒక వస్తువు వాడుతుంటే బాగుంటుంది అధ్యక్ష. ఒక పని చేసే వస్తువు పక్కన పెట్టేస్తే పాడైపోయింది అధ్యక్ష. దానివల్ల బాబ్కాట్ వల్ల పట్టణంలో చాలా ఉపయోగం ఉంది అధ్యక్ష. అది పాప్కార్ట్ ఎంత ఉపయోగం ఉండదో నాకు ఐడియా ఉందండి. ఎందుకంటే నేను పాప్కార్ట్ మీద పెట్టుకొని నేను శానిటేషన్ మీద వెళ్ళటం మీ అందరికి తెలిసిందే. నేను ప్రతిసారి ఎప్పుడైనా వార్డులకు వెళ్ళినప్పుడు ముందు అది ఎంతవరకు వచ్చి అడుగుతానే ఉన్నాను. మీరు ఏదో అవుతుంది, వస్తుంది, నెలలో వస్తుంది, 10 రోజుల్లో వస్తుంది అని చెప్తున్నారు. ఈ కౌన్సిల్ అయిపోయేదాకా నాకు తెలిసి అది రాదేమో అనుకుంటున్నాను.
దాదాపు ఇంకంతకన్నా నేను చెప్పలేనండి. అధికారులు అంత నిర్లక్ష్యం ఉంటే అసలు శానిటేషన్ ఏ విధంగా ఉందండి? వాటర్లోకి వెళ్తుంటే అందరూ వస్తూ కంప్లైంట్ ఇస్తున్నారు. మీకేమైంది? మీరు ఆడ కూర్చుంటున్నారు, అయిపోతుంది. వాటర్లో మేము చెప్పుకోవాలి. మేడం ఈ వీక్ లో ప్రియారిటీలో నా పాప కనపడాలండి. ఒకవేళ అది అవ్వకపోతే సపరేట్ గా శాంక్షన్ ఎన్నాళ్ళు తీసుకొస్తారు చెప్పండి? ఇవన్నీ కాదు, ఈ 1 వీక్ లో తీసుకొస్తారు మేడం టైర్స్. అధ్యక్ష అదే విధంగా 33 వార్డుల అధ్యక్ష, మీ పోడియం ఎంత వెడల్పు ఉండిద్దో ఇక్కడ ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించిన అధికారులు ఉన్నారు సార్. ఆ వెడల్పు ఎంత ఉంటుంది సార్? ఏఈ గారు, ఆ వెడల్పు మేడం గారి పోడియం ఎంత వెడల్పు ఉంటుంది సార్? ఒక 10 మీటర్లు ఉండిద్దా, లేకపోతే ఒక ఎంత ఉండిద్దో నాకు తెలియదు, కొద్దిగా చెప్తారా సార్? ఏఈ గారు, ఆమె చైర్పర్సన్ గారు, చైర్మన్ మేడం గారి ద్వారా అడుగుతున్నాను. మేడం గారి కింద పోడియం అది ఎంత వెడల్పు? అదే మేడం 6 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు మేడం. ప్యాచ్ పోయినసారి ఆల్రెడీ మనం ఏం చేసామంటే అక్కడ కాంపౌండ్ వాళ్ళు కడతంటే ఆ కాంట్రాక్టర్ చెప్పాం, జేసీబీ కూడా తీసుకుని వెళ్ళారు మేడం. తీసుకుని వెళ్ళి చేసేటప్పుడు ఏంటంటే జేసీబీతో రాలేదని చెప్పి సాగిపోయారు. 2 రోజుల నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు. అధ్యక్ష, నేను గతంలో 3-4 నెలల నుంచి అడుగుతున్నాను, మీరు తప్పుగా భావించవద్దు. మాకు ఉన్న పదవి కాలం 78 రోజులు. ఒక్క నిమిషం నేను చెప్తా. చైర్మన్ గారికి ఇక్కడ వాస్తవాల్లో మాట్లాడుకుందాం. అంటే వేరే ఏం లేదు, మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడితే మాకు బిరుదులు కిరీటాలు ఏమి రావు. నేను గతంలో మాట్లాడా, అంతకుముందు మాట్లాడా. అధ్యక్ష, పొప్పుల రోడ్డులో 4 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల పొడవున్న దాన్ని ఒక వేప చెట్టు వచ్చి ఆ ఏర్లు రోడ్డు పైకి లెక్సిపోయి పడటం జరుగుతుంది. ఏమన్నా ఇబ్బందులు అయితే మనకి మున్సిపాలిటీకి చెడ్డ పేరు వచ్చిందని చెప్పాను అధ్యక్ష. అది గట్టిగా పట్టుకుంటే అధ్యక్ష 1 రోజు పని అధ్యక్ష. అందులో ఏం చేస్తారు, ముందు ఏఈ గారికి చేసి టైం వద్దండి, నేను మేము చెప్పడం మీ మనసు బాధ కలిగిన వద్దు. నాకు 2 రోజుల్లో చేస్తారా, 3 రోజుల్లో చేస్తారా, వారంలో చేస్తారా చెప్పండి. ఆల్రెడీ కాంట్రాక్టర్ వెళ్ళి చూసుకున్నాడు, వారం రోజుల్లో కంప్లీట్ చేసిస్తాం మేడం. ఎందుకంటే మాకొద్దు, మీరే కమిషనర్ గారు చేసిస్తాం మేడం. వారం రోజుల్లో చేస్తాం. ఆల్రెడీ చేయకపోతే ఇదే పోడియం ముందు నేను కూర్చుంటా అధ్యక్ష. వారం రోజుల్లో కంప్లీట్ చేస్తాం మేడం. వారం రోజుల్లో చేయకపోతే నేను ఎందుకంటే మేడం ఆల్రెడీ కాంట్రాక్టర్ కూడా ఎంగేజ్ చేసాం. 2 సార్లు వచ్చారు. 1 వీక్ లో చేపిస్తాం మేడం. అధ్యక్ష అదే దయచేసి మీరు ఇంకో విషయం, తెనాలి పట్టణం అంటే ఆంధ్ర ప్యారిస్ అంటారు అధ్యక్ష. ఈ ఆంధ్ర ప్యారిస్లో మన రైల్వే స్టేషను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ట్రైన్స్ నడుస్తూ ఉంటాయి అధ్యక్ష. మెయిన్ విజయవాడ తర్వాత మనకి చెన్నై దాకా వేసుకుంటే పెద్ద రైల్వే స్టేషన్ తెనాలి అధ్యక్ష. తెనాలి రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే గొప్పంట నరాలు పగిలిపోయే వింత వ్యాధి వచ్చే అంత వాసన వస్తుంది అధ్యక్ష. ఆ పక్కన టాయిలెట్స్ ఉన్నాయి, కానీ దాని పక్కన అంత దరిద్రమైన వాసన వస్తుంది అధ్యక్ష. దానివల్ల తెనాలి పట్టణానికి కూడా అవమానమే, వెళ్ళే మనుషులకు కూడా ఇబ్బందే. తెనాలి పట్టణంలో దిగంగానే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నటువంటిది. దాని మీద దృష్టి తీసుకోవాల్సింది మీ ద్వారా కమిషనర్ గారిని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక రాష్ట్రానికి, మా తెనాలి నియోజకవర్గానికి ఒక రాష్ట్ర మంత్రి గారు, గౌరవ పౌరశాఖ మంత్రులు గారు ప్రాధాన్యత నిర్వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి నేను వాస్తవాలు మీ ద్వారా కమిషనర్ గారికి తెలియజేస్తాను. చాలా వాసన, ఎందుకంటే మా ఇల్లు కూడా అక్కడే, రోజుకి 10 సార్లు తిరుగుతాం. వెళ్ళేటప్పుడు పిల్లలు బండి మీద ఉంటే పిల్లల ముక్కులు కూడా ముట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది అధ్యక్ష. చాలా బాగా వాసన, దరిద్రమైన వాసన వస్తుంది, వింత రోగాలు వచ్చే వాసన లాగా వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, దయచేసి మళ్ళొక్కసారి మిమ్మల్ని వేడుకుంటున్నా అధ్యక్ష, ఈ హిందూ శ్మశాన వాటిక, క్రిస్టియన్ శ్మశాన వాటిక, ముస్లిం శ్మశాన వాటికి మీరు దయచేసి మీ హయాంలో మాకు 78 రోజులు ఉంది అధ్యక్ష. దీన్ని పూర్తిగా ఈ సమస్యకి పులి స్టాప్ పెట్టాలని మిమ్మల్ని 2 చోట్ల జోడించి నమస్కరించి నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. వికలాంగులు, భర్త చనిపోయిన వారు, వృద్ధులు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అంటూ గొడవ చేస్తున్నారు అంటూ 3వ వార్డు కౌన్సిలర్ కోటయ్య అధికారులను వివరణ కోరారు. దీనిపై తెలుగుదేశం, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఒకనొక దశలో ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. వార్డుల్లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు, అన్నా మా భర్త చనిపోయాడు, పెన్షన్ ఏమన్నా ఎప్పుడు పెట్టుకోమంటారు, వచ్చిద్దా అని భర్త చచ్చిపోయిన వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు ప్రతి ఒక్కరు ఈ గవర్నమెంట్ వచ్చి దగ్గర 2 సంవత్సరాలు వస్తుంది.
కానీ ఒక్క పెన్షన్ ఇవ్వటానికి వెబ్సైటే ఓపెన్ చేయాల. ఆ క్లారిటీ సరే మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. ఈ అధికారులన్నా ఎప్పుడు వదులుతారు ఆ పెన్షన్లు? ఏమైనా పెట్టుకోవడానికి అవకాశం ఉందా? పలానా టైం అనేది ఉందా? మా గవర్నమెంట్లో అనుకో, పాత గవర్నమెంట్లో పలానా పీరియడ్, పలానా నెలలో పలానా వదులుతాం. పొగుడుకొని గత గవర్నమెంట్ని ఈ గవర్నమెంట్ మీద కిందపరిచి చక్కగా మాట్లాడితే బాగుండే ఉద్దేశంతో గత గవర్నమెంట్లో ఇలా పరిపాలన వచ్చక, ఇలా చేసిన అరాచకాలు వచ్చక 11 సీట్లతో వీళ్ళని కూర్చోబెట్టారు. అయినా వీళ్ళకి సిగ్గులేదు. గత గవర్నమెంట్లో జరిగిన అరాచకాల వల్లనే, గత గవర్నమెంట్లో తీసేసిన పెన్షన్ల వల్లనే ఈరోజు పెన్షన్లు ఇవ్వండి ఇవ్వండి అని తిరుగుతున్న కారణం అదే. గత గవర్నమెంట్లో పెన్షన్ తీసేశారు సార్, కొత్తగా మేము పెట్టుకుంటాం సార్, కొత్తగా మాకు ఇప్పించండి సార్ అని తిరుగుతున్నారు. ముందే తెలుసుకోమనండి. గత గవర్నమెంట్లో తీసేసిన పెన్షన్లోనే, గత గవర్నమెంట్ తీసేసిన పెన్షన్లే మాట్లాడండి, ఒక్క నిమిషం కూర్చోండి. గత గవర్నమెంట్లో పెన్షన్ 3000 ఉంటే మా గవర్నమెంట్ రాగానే దాన్ని 4000 చేసి మేము ఇచ్చాం. ఎక్కడ మేము ప్రజలను ఇబ్బంది పెట్టింది లేదు. ఉండండి మీరు మాట్లాడిన దాంట్లో నేను మాట్లాడలేదు ఇప్పుడు పద్ధతి కొంటాను. ఉండండి సార్ మాట్లాడు. మీరు 3000 ఇస్తే మేము 4000 ఇచ్చి ప్రజలను మేము ఒకరోజు ముందే ఏంది ఈ రోజే ఇచ్చేసాం. మేము 1వ తారీఖు కూడా కాదు, ఈ రోజు ఇచ్చేసాం. పాపం వాళ్ళకి మాట్లాడడం నేర్చుకోండి కాల పద్ధతి. ఇప్పుడు దాకా మేము మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడలేదు. పద్ధతి నేర్చుకోమనండి. మీరు మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నారు? మీరు చేసే అరాచకాలకి ప్రజలు ఈ రోజు కూడా ఇబ్బంది పడుతుంటే, ఈ రోజు మీరు కొత్తగా మా గవర్నమెంట్ బురద చేయాలనుకుంటే ఎట్లా అధ్యక్ష? అమ్మఒడి అనేది మేము ఈ రోజు ఇస్తున్నామా లేదో తెలియదా? మీరు కొత్తగా మాట్లాడుతున్నారేంటి? ఏం అరాచకం జరిగింది మీ దాంట్లో? రప్ప అని మాట్లాడుతుంది మీరే. రప్ప అని మాట్లాడుతుంది మీరు. జరుగుతుంది మీరు. రప్ప అని మాట్లాడుతుంది మీరు. రప్ప అని మాట్లాడుతుంది మీరు. మీరు మాట్లాడితే ఎట్లా? మీరు మాట్లాడితే ఎట్లా? తెనాలి పట్టణంలో అందరూ చూస్తున్నారు జరుగుతున్నాయో. ఎవరు గవర్నమెంట్ రోజాకాలు చేశారు? ఎవరిని బెదిరిస్తున్నారు? ఎవరు పెట్టేస్తున్నారు? నియోజకవర్గంలో ఎన్నో లక్షల మంది చూస్తున్నారు అధ్యక్ష. ప్రజలు గమనిస్తున్నారు అందరూ. పేర్లు పెట్టుకొని పార్టీ ఆఫీసు పేర్లు పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తుంది. పార్టీ ఆఫీసులు పేర్లు పెట్టుకొని బోర్డులు పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తుంది, రోజు కలెక్షన్లు చేస్తుంది. ఎవరందరికీ తెలుసు అధ్యక్ష. ఒక్కసారి ఆక్రమించుకొని అదే మేమే జెండా సింబల్ జెండా సింబల్ వేసుకొని కొట్టు షాపులు వచ్చి కాళ్ళు పట్టుకుంటున్నావా? కొట్టు ఖాళీ చేయకుండా మరే షాపులు వచ్చి కాళ్ళు పట్టుకుంటున్నావా? షాపులు ఖాళీ చేయకుండా కూర్చుంటున్నావా అధ్యక్ష? అధ్యక్ష షాపు ఓనర్లు చేయాలి బిల్డింగ్ వేసుకోవాలి. ప్లేస్ ఖాళీ చేయండి, మీ దండం పెడతామని కాళ్ళు మొక్కుతున్నా కూడా బోర్డులు పెట్టి దౌర్జన్యాల మధ్యకి వాళ్ళ మీద షాపులు ఖాళీ చేసుకోకుండా ఉంటుంది మేమే అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏమేమి ఇచ్చామో ఒకసారి లిస్టు చేయండి. మీరు ఈ 18 నెలల్లో మీరేం చేశారు ఒకసారి ఎవరని చెప్పి ప్రజలు మేము అనుకుంటాం కాదు, ప్రజలు అనుకుంటున్నారు. నువ్వు నేను అనుకునే మాట కాదు అధ్యక్ష. ఇది ప్రజలు అనుకుంటున్న విషయం చెప్పండి. మీరు ఈ 18 నెలల్లో ఒక్క కొత్త పింఛన్ ఇచ్చారా మీరు? మేము వచ్చిన 18 నెలలు ఎన్ని పింఛన్లు ఇచ్చారు ఒకసారి చూడండి అధ్యక్ష. మీరే గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చెప్తారా లేదా?
అధ్యక్ష మేము సవాళ్ళు అడగడానికి చెప్పే దమ్ము ధైర్యం లేదు అధ్యక్ష. అందుకని రమారమాలు, మీరు ఆ చెట్టు ముక్కలు, ఆ సత్యాలు అడిగాము అధ్యక్ష. మాట్లాడమని చెప్పండి మేడం. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. అర్థం కాకుండా ఓరగా గుంపులెళ్ళి మాట్లాడితే ఎవరికి అర్థం కావట్లేదు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ప్లీజ్. దయచేసి వాళ్ళని మాట్లాడినండి. మా వాళ్ళు ఎవరు మాట్లాడరు. అన్న తిరుమూర్తి అన్న నువ్వే మాట్లాడు. దానికి ఏమన్నా ఎవరు ఉంటే మా దగ్గర ఏమన్నా ఉంటే నీకు చెప్పగలుగుతాం, లేకపోతే లేదు. నువ్వేందో చెప్పు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష, వాళ్ళు మాట్లాడినంతసేపు మా వాళ్ళు ఎవరు మాట్లాడడం ఎవరు లేవలేదు అధ్యక్ష. మేము పద్ధతిగానే ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు మాట్లాడిన గత గవర్నమెంట్లో మేము అన్ని పెన్షన్లు ఇచ్చాం. ఈ గవర్నమెంట్లో వెబ్సైట్ ఆన్ అవ్వట్లేదు, ఈ ఆన్ అవ్వట్లేదు అని చెప్పి చెప్పారు సార్. ఆయన అన్నారు అధ్యక్ష, మీరు మళ్ళీ రిపీట్ చేసుకోండి. పెన్షన్ అన్నారు, ఏమండి పెన్షన్ అన్నారు. పెన్షన్ గురించి ఏమాట పెన్షన్లోనే పెన్షన్ గురించి ఏం మాట్లాడుతుంది. గత గవర్నమెంట్లో మేము అన్నీ ఇచ్చాం. ఈ గవర్నమెంట్లో ఈ పెన్షన్లకి ఆన్లైన్ అది పనిచేయట్లేదని చెబుతారు. మాకు ఇంకా రాలేదని చెప్తున్నారు. గత గవర్నమెంట్లో మేము అన్నీ ఇచ్చామని చెప్తున్నారు అధ్యక్ష. గత గవర్నమెంట్లో మీరు ఎలా ఇచ్చారో, ఏ విధంగా ఇచ్చారో మాకు తెలుసు అధ్యక్ష. మాకు ఎటువంటి అధికారం లేకుండా పెన్షన్ పెట్టుకోవడానికి కూడా వెళ్తే అధికారులు పట్టించుకునే పరిస్థితుల్లో మేము దినస్థితిలో ఆ గవర్నమెంట్లో మేము బతికాం అధ్యక్ష. కౌన్సిలర్లకు కూడా విలువ లేదు అధ్యక్ష. ఆ రోజు జరిగింది ఆ విధానం. ఈరోజు ఎక్కడ కూడా మేము ఎవరిని ఒక పద్ధతి ప్రకారమే అందరినీ వైసీపీ అయినా టీడీపీ అయినా ఎవరైనా ఒకే రకంగా జనసేన చూడమని చూస్తున్నాం అధ్యక్ష. కానీ ఏ రోజు కూడా మేము ఎక్కడ కూడా విధానంలో పాలసీ విధానంలో ఎక్కడ కూడా పార్టీలు తారతమ్యాలు చూడలేదు అధ్యక్ష. కానీ వీరు మాట్లాడేందంటే ఈ గవర్నమెంట్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే మాట అనేది మాట్లాడటం వల్లనే మేము లేచాం అధ్యక్ష. అది ఆన్ అవ్వట్లేదని మాకు తెలిసేది, ఇంకా ఆన్ అవ్వలేదు అధ్యక్ష. మాకు తెలిసి ఇంకా రాలేదు. గత గవర్నమెంట్లో మేము బాగా చేసాం. ఈ గవర్నమెంట్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అది ఆన్ అవ్వలేదని చెప్తున్నారు, ఇంకా రాలేదని అధికారులు చెప్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడట్లేదు అధ్యక్ష. 3,000 ఇచ్చిన పెన్షన్లు ఈ రోజుకి మేము 4,000 ఇస్తున్నాం అధ్యక్ష. ఉండండి, మేము మాట్లాడుకోండి, తప్పేముంది, మాట్లాడుకోండి. 4,000 ఇస్తున్నాం. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరగలేదు అధ్యక్ష. పెద్ద అమ్మఒడి మీరు చెప్పుకున్నారు అధ్యక్ష. మేము అమ్మఒడి ఇంకో పేరు పెట్టి మేము చేస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. ఎక్కడే లేదు ఇక్కడ. 3 సిలిండర్ గ్యాస్ సిలిండర్ అని చెప్పి 3 సిలిండర్ అయితే ఇస్తున్నాం అధ్యక్ష. మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నాం అధ్యక్ష. మళ్ళీ అన్నీ చేస్తున్నాం. మేము సంక్షేమ కార్యక్రమాలన్నీ మేము బాగానే చేస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంది లేదు. మీకు ఇంతవరకు ఓపెన్ చేయలేదని వాళ్ళ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదని వాళ్ళు ఒప్పుకున్నారు. దాంట్లో తెలిసిపోయింది వాళ్ళ నిర్లక్ష్యం. అది అధికారులకి ఏమన్నా తెలుసా అని నేను అధికారుల్ని ప్రశ్నిస్తా. నేను మాట్లాడండి అన్నారుగా. మేము సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం, మళ్ళీ ఎందుకు లేచారు? మేము లేచాము. మీరు మాట్లాడేటప్పుడు మేము లేచావా? ఇప్పుడు మళ్ళీ ఎందుకు లేచుకొచ్చినారు? మా మాట పూర్తిగా వినండి. మీరు వినేదాకా మేము ఊరుకున్నాం. ఇప్పుడు కూర్చోమన్నాడు అందరూ లేవండి. మళ్ళా కూర్చోమన్నాడు అందరూ లేవండి. కూర్చోమని మా కూర్చోబెట్టారు. మా నాయకులు కొత్త చైర్మన్ ఇద్దరు మాజీ వైస్ చైర్మన్ ఇప్పుడు ఉన్న వైస్ చైర్మన్ లేపారు, కూర్చోబెట్టారుగా. ఇప్పుడు అలా కూర్చోబెట్టారు. మా కాదు కూర్చోబెట్టాల్సింది. మర్యాద గౌరవం మీద మేము కూర్చున్నాం. మా సభ్యుడు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎందుకు తెలుస్తున్నారు? వాళ్ళు మా చెప్పిన మొత్తం మాట్లాడి కూర్చున్నారు కాబట్టి సరే. ఏమన్నా వాళ్ళకేమన్నా తెలుసా? ఏది కొత్త పెన్షన్ పెట్టుకోవడానికి వెబ్సైట్ మేము వదిలేం. ఈ సంవత్సరంలో ఒక్క పెన్షన్ కొత్తది ఇచ్చామని చెప్పమనండి, నేను రాజీనామా చేస్తా. ఆన్లైన్ ఆన్ అవ్వలేదని చెప్తాం. మీరు ఎక్కిన కాడ నుంచి ఇంతవరకు ఆన్లైన్ ఆన్ అవ్వలేదు. పెన్షన్ కూడా ఇవ్వట్టే కదా. 8 మంది మీరు ఇచ్చారా చెప్పండి మేడం. అయ్యా వచ్చి ఏందో తెలుసా? అధ్యక్ష, ఇగో ఇప్పుడు కొత్త పెన్షన్ అన్నాయి ఇచ్చొచ్చాను అన్నాడు. అదే ఒక్కనే మమ్మల్ని ఇచ్చొచ్చామన్నాడు. మొగుడు చచ్చిపోతే అది భార్యకి ఇచ్చారు, కొత్తది కాదు. మొగుడు చచ్చిపోతే ఆ సిస్టమ్ మన దాంట్లో లేదు. వైసీపీ ప్రభుత్వంలో, కొత్త ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మొగుడు చచ్చిపోయిన ఆమెకి దానికి ఆడమ్మాయికి
వాళ్ళ భార్య కాబట్టి అయిపోతే భర్తకి భార్యకి ఇస్తున్నారు, అంతేగాని కొత్త పెన్షన్ కాదు అది. రపా రపా అనేది ఫస్ట్ కాడ నుంచి ఎవరికి వచ్చింది? బాలకృష్ణ పుట్టినరోజు ఏదో ఎడుకులు చేస్తుంటే పొట్టేల్ని ఒక్క దెబ్బతో నరికి బాలకృష్ణ చూపించాడు. తర్వాత జగన్ పుట్టినరోజుకి వీళ్ళు చూపించారు. వీళ్ళలోను బాగా కొట్టేసి జైలుకి పంపించారు. వాళ్ళలోనూ మనోళ్ళు ఏం కేసులు పెట్టారు వాళ్ళ మీద. ఏంది రప్పా రప్పా అనేది అక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి కాదు. రప్పా రప్పా అనేది వచ్చింది. వాళ్ళు ఫస్ట్ చూపించారు దారి. అయ్యా దారి చూపించింది వాళ్ళు, వైసీపీ వాళ్ళు కాదు దారి చూపించింది. ముందు చూపించారు టీవీలో. మీరు ఈ సందర్భంగా ఆవుల కోటయ్యకు మానసారెడ్డికి మధ్య జరిగిన వివాదంతో కొద్దిసేపు కౌన్సిల్ స్తంభించింది. మాట్లాడొచ్చా లేదా మిమ్మల్ని అడుగుతుంది. అది మాట్లాడొచ్చా మాట్లాడదాం. జీరో వల్ల ఇప్పుడు అందరూ మాట్లాడారు. నేను సమస్య మాట్లాడారు. నేను చేయట్లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఎంఈ గారితో మాట్లాడాలి. నేను సమస్య ఎంఈ గారితో మాట్లాడాలి. మాట్లాడే ముందు అర్హత లేదన్నారు. అది అడుగుతాను. మీరు కూర్చోండి. మాట్లాడుతున్నారు. మీరు కూర్చోండి. మీరు తీపటిగా నేను మర్యాద చాలా ఇచ్చాను. మీరు ఒక్క ఐదు నేను చెప్పాను. ఆ మాట్లాడుతుంది నేను చెప్తున్నా. మీరు ఎందుకని లేస్తున్నారు? ఎవరు? నేను మీరు సమాధానం చెప్పండి అధ్యక్ష. ఎవరు లేచినా అదే సమాధానం మీటింగ్ మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేస్తున్నావా? మీరు ప్రజాప్రతినిధులు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేస్తాం? మీరు మేము గొడవ పడటానికి ఇది మీటింగ్ ఏర్పాటు చేస్తున్నావా? ప్రజల సమస్యల కోసమా? నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఒకరికి అవకాశం ఇచ్చారు. ఒకళ్ళు మీరైనా అర్థం చేసుకోవాలి. ఒక అధ్యక్ష స్థానం ఉన్నప్పుడు నా మాట గౌరవం మీ మాట ఎట్లా గౌరవిస్తారు? అధ్యక్ష నేను ఎంఈ గారిని సమస్య అడుగుదామని అడుగుతున్నాను. కానీ నాకు అర్హత లేదు అన్నారు. అందుకోసం నేను అడుగుతున్నాను. అర్హత ఉందా లేదా? నాకు సమాధానం చెప్పండి. చాలు. అర్హత ఉందా లేదా చెప్పండి. అయిపోయింది. అర్హత ఉందా లేదా ఆ విషయంలో ఎంఈ గారు నాకు ఎందుకు చెప్తారు? మీరు చెప్పండి. ఎంఈ గారు చెప్తారు. నాకు అర్థం కాదు. ఎంఈ గారిని నువ్వు సమస్య అడగాలనుకుంటున్నాను. అడగడానికి ఎంఈ గారిని ఈ సమస్య అడుగుతాంట. అడగొచ్చా లేదా అంటున్నాను. ఎంఈ గారు సమస్య అడగొచ్చు. ఎవరైనా అర్హత లేదు అన్నారు. గౌరవ సభ్యులు నా దగ్గర మాట్లాడే అర్హత లేదన్నారు. మాట్లాడొచ్చా లేదా? దయచేసి మన ఏజెంట్ సమస్య కోసం ఏర్పాటు చేసుకున్నప్పుడు సభను పూర్తిగా కానివ్వండి అధ్యక్ష. మన సొంత విషయాల కోసం సొంతగా రాజకీయ పోవద్దు చెప్తున్నా. ఒక 5 నిమిషాలు ఉంటే ఏదైనా క్లోజ్ చేసి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నావు. 2 గంటలు కూర్చుంది అవసరం అయితే. మాట్లాడే అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను. మాట్లాడొచ్చా లేదా అదే నేను అడుగుతున్నాను. నా సభ్యులు లేరన్నారు. మాట్లాడొచ్చా లేదా అడగాలి. మాట్లాడతాను. ఇప్పుడు ఎంఈ గారి సమస్య అడగొచ్చా లేదా? మా ఎజెండా స్టార్ట్ చేస్తాం. ఎంఈ గారి సమస్య అడగొచ్చా లేదా తర్వాత అడగండి. ఇప్పుడు మీరు మిగతా కౌన్సిలర్స్ అందరూ లేచి అడిగారుగా. వాళ్ళకి మీరు ఛాన్స్ ఇచ్చారు. అదిగో చూడండి. ప్రతి నెల ఎజెండా కంప్లీట్ అవ్వటల్లా
ఏజెండా అయినాక ఎవరైనా మాట్లాడబట్టి మా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తమ వార్డులో వర్కర్స్ తక్కువగా ఉన్నారని, వారితో పని చేయించడం కష్టంగా ఉందని కొత్త వారిని నియమించాల్సిందిగా కోరారు. మీరు దయచేసి నాకు మెయిల్ వర్కర్ని మా వార్డుకి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాము. అంతేకాదు నేను వర్క్లు పెట్టాను, ఒక్క వర్క్ కూడా కనీసం మున్సిపాలిటీ ఫండ్స్ కింద అయినా వర్క్ చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా నేను పెట్టిన వర్క్లో మా వార్డులో ఒక వర్క్ చేసుకోలేకపోయాను. ఒక వైస్ చైర్మన్ పోస్ట్లో ఉండి ఒక పని కూడా నేను చేసుకోలేకపోతున్నాను. కారణం నాకు కావాలి. మరి మాకు వార్డు ప్రజలు అడుగుతున్నారు, రేపు ఓట్లకు వచ్చి అడుగుతారు కదా, మరి ఓట్లు వేయించాలంటే మేము నిలబడాలి, అక్కడ మేమేం చేసామని చెప్పేసి అడుగుతున్నారు. మీరు మాకు దానికి సమాధానం చెప్పండి. నాకు మెయిల్ వర్కర్లు మాత్రం ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చెప్తున్నాను. గత 4 సంవత్సరాలు 8 నెలల నుంచి వర్కర్స్ ప్రాబ్లం ఉందని మనం ప్రతి నెల కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడుకుంటున్నాము. మరి ఈ కౌన్సిల్ మీటింగ్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మీకు కానీ కమిషనర్ గారికి కానీ గత 4 సంవత్సరాలు 9 నెలల నుంచి కూడా మనం వర్కర్స్ని సెట్ చేయాలి, వర్కర్స్ని తీసుకోవాలని చెప్తున్నారు. మరి 4 సంవత్సరాలు 9 నెలల నుంచి కూడా వర్కర్స్ని ఎందుకు తీసుకోవట్లా? గ్యాంగ్ వర్క్ పెడితే కాస్త నెలలో ఒకసారి చేస్తే అన్ని కాలాలు అవుతాయి కదా, అది ఒకసారి చూడండి. అది తెనాలి బండ్లో మాజీ కేంద్ర మంత్రి కొత్త రఘురామయ్య విగ్రహాన్ని పెట్టేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం కౌన్సిలర్లు కోరారు. అందుకు కమిషనర్ ఏం సమాధానం చెప్పారో చూడండి. లేదు, మన తెనాలి ట్యాంక్ బండ్కి మనం దాదాపు 1 కోటి రూపాయల పైన ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఇప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయన 40 సంవత్సరాలు పార్లమెంటరీగా ఉన్న కొత్త రఘురామయ్య గారి విగ్రహాన్ని పెట్టడానికి వాళ్ళు మనల్ని పర్మిషన్ అడుగుతున్నారు అధ్యక్ష. దానికి మన కమిషనర్ గారు మరి అది ఏదో సాధ్యపడదు అన్నట్టుగా చెప్తున్నారు అధ్యక్ష. వాళ్ళేమో ఇన్ని పెట్టంగా లేనిది మనం పెట్టడానికి ఏంటనేది వాళ్ళు ప్రజలు చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు మేడం మనకి ఏవైనా సరే ఒక వీధికి వీధి పేరు పెట్టాలన్నా, ఒక స్టాట్యూ పెట్టాలన్నా మనకైతే మాకు అధికారులుగా మాకు అప్లికేషన్స్ పెడుతున్నారు. ఇప్పటికి నాకు 4 వీధుల పేర్లు పెట్టమని చెప్పి 4 అప్లికేషన్స్ ఇచ్చారు. ఒక 4 విగ్రహాలు పెట్టమని మాకు అప్లికేషన్ ఇచ్చారు మేడం. టోటల్గా అందులో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రాసుకొచ్చారు. కాబట్టి మనకి గైడ్లైన్స్ అయితే మాత్రము స్టాట్యూస్ ఎప్పుడు కూడా మనము ఆథరైజ్డ్గా ఇవ్వడానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అయితే ఏ స్టాట్యూ కూడా మనం ఇవ్వట్లేదు. గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ ట్రాక్టర్ డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు, వారు సక్రమంగా పనిచేస్తున్నారా, వేరే ప్రైవేటు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారా అంటూ సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయో చెప్పమన్నా అది చేస్తలేదు, ఇది చేయలేదు. ఎంతమంది ట్రాక్టర్ డ్రైవర్లు ఉన్నారు చెప్పండి. నమస్కారం అండి. మనకి అఫీషియల్గా డెసిగ్నేటెడ్ డ్రైవర్స్ అయితే మనకి టోటల్గా 5 మెంబర్సే ఉన్నారు మేడం. మిగతా వాళ్ళని మనం పిహెచ్ వర్కర్స్ని కొంతమంది డ్రైవర్లుగా వాడుకుంటున్నాం, కొంతమందిని మొక్కల్లో వాళ్ళని కూడా మనం డ్రైవర్లుగా వాడుకుంటున్నాం మేడం. సో డ్రైవర్లు అఫీషియల్ డెసిగ్నేటెడ్ డ్రైవర్స్ అయితే జేసీబీ డ్రైవర్స్ 2 ఉన్నారు మేడం. సో మిగతా వాళ్ళు ఇంకొక 3, మొత్తం 5గురే మేడం. మనం డ్రైవర్స్గా రిక్రూట్ చేసుకుంది వాళ్ళని. జేసీబీ తోలే డ్రైవర్ ట్రాక్టర్ తోలుతున్నాడా? జేసీబీ యాక్చువల్గా మనకి 3 జేసీబీలు ఉన్నాయి మేడం. 2 టైర్ జేసీబీలు. జేసీబీకి పని లేదా? జేసీబీలు పని చేస్తలేదు. అదే చెప్తున్నా సార్, మనకి 2 టైర్ జేసీబీలు, ఒక చైన్ జేసీబీ ఉంది మేడం. ప్రస్తుతానికి ఒక టైర్ జేసీబీ వర్క్ చేస్తుంది, ఒక చైన్ జేసీబీ అయితే అది రిపేర్ కాదని పక్కన పడేస్తారు మేడం. సో ఆ డ్రైవర్ ఖాళీగా ఉన్నాడు. తర్వాత టైర్ జేసీబీ ఒకటి పాతది, అది రిపేర్లో ఉంది. ఆ డ్రైవర్ని కూడా మనం ట్రాక్టర్కి వాటికి వాడుకుంటున్నాం మేడం. ప్రజెంట్ ఒక జేసీబీ వర్క్ చేస్తుంది మేడం. మేము అడిగితే అధ్యక్ష వేరే వాళ్ళలో పని చేస్తున్నారు, పొలాలకు సంబంధించింది అని చెప్పి నాకు పూర్తిగా డేటా ఉంది.